మన మీరందరూ వేసిన బాపు జరిగే చూడండి మేడం అక్కడ చేయబెట్టి నెంబర్ ఇస్తాం మరి స్టార్ట్ లాస్ట్ నెంబర్ కాదు సపరేట్ ఇస్తాం ఇక అవును ముక్కులు తొక్కకుండా మదనా అదే సంక్రాంతి సంబంధించిన రవేనా ముక్కులకని బయటకు ఎండకు వచ్చి సంక్రాంతి పర్వదినం సందర్భంగా
ఆంధ్రజ్యోతి ఏబిఎన్ వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు సంగారెడ్డిలో జరిగిన ముగ్గుల పోటీ కార్యక్రమానికి విచ్చేసిన నిర్మలా జగ్గారెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడతారు. మరి ఈనాటి కార్యక్రమానికి దగ్గర జరుగు. జయ గారికి, సోపాచి అనంతకిషన్ గారికి, రామరెడ్డి గారికి, మరి ఇక్కడ ఇచ్చేసిన జడ్జి మేడమ్స్కి, మరి ఏబిఎన్ ఛానల్ సంబంధించిన స్టాఫ్కి, ఈ కార్యక్రమం ఇచ్చేసిన పెద్దలందరికీ, అలాగే ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన మహిళలకి, విద్యార్థులకి అందరికి కూడా నమస్కరిస్తూ, అలాగే మీడియా మిత్రులకి, మరి ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం చాలా సంతోషం. మహిళలకు సహకరిస్తున్నారంటే నేను ఇప్పుడు కాదు, నేను వాసవి మాత గుడికి వెళ్ళినప్పుడల్లా చెప్తా చేతి వాళ్ళకి, ఎక్కడా లేని విధంగా మహిళలను మీరు ప్రోత్సహిస్తున్న చేతులు మీరు అందరూ చల్లగా ఉండాలి. మరి ఆరోగ్య భాగ్యవంతులుగా ఉంటారు. ఎప్పుడైతే ఆడవాళ్ళను పూజిస్తారో అక్కడ సిరి సంపదలు ఉంటాయంటే మిమ్మల్ని చూసి ప్రతి ఒక్కరు కూడా స్పందించాలని నేను ఎప్పుడు అంటూ ఉంటా. కాబట్టి మహిళలకి ఎక్కడైతే గౌరవం ఇస్తారో అక్కడ ఆ ఇల్లు కానీ ఆ ఊరు కానీ మరి చాలా అభివృద్ధిలో ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ముగ్గు వేస్తే తెలుస్తుంది, రంగురంగుల ముగ్గులు, రంగురంగుల అలంకరణ, మరి జీవితంలో ఏ విధంగా ఉండాలి, ఎన్ని రంగులు ఉంటే అది ఒక సంపూర్ణం అవుతుంది అనేది మనకు తెలిసిన విషయం. ఆ కళ మహిళల్లో ఉంటుంది. అంత ఓపికగా గంట తరబడి వేస్తాము అంటే మరి ప్రతి ఒక్కరికి కూడా తల్లి కానివ్వండి, అక్క కానీ, చెల్లె కానీ ఏ వీటిన్నా ఆ దానికి విలువను కాపాడుతుంది. ఇంట్లో ప్రతి ఒక్కరిని కాపాడేది ఒక ఆడదే, అండగా ఉండేది ఆడదే. అదే ఆడదానికి మురుగుతూ వండుకుంటే ఎవరు కూడా సహకరించారు. పండుకుంటా వంట చేయకుండా వండుకుందని అంటారు, కానీ ఒక పూట ఉపాసం ఉంటే ఏమి ఇద్దరే అన్నారు, అయ్యో మాకు చేసి పెట్టలేదే అంటారు. ఓపిక లేకపోయినా ఆమె తినకపోయినా అందరి కోసం ఆలోచన చేసి వంట చేసి పెట్టేనే పండుకుంటారు. అలాంటి శక్తి మరి ఆ దేవుడు కల్పించినందుకు మేము ఆడజన్మ పుట్టినందుకు మేము అదృష్టంగా భావిస్తూ మరి మగవాళ్ళు లేని మేము లేము. ఆ కోపం రావద్దు. అమ్మైనా అక్కైనా మీకోసమే చేస్తున్నాము. కాబట్టి మీ సహకారం మా సహకారం రెండు రకాలుగా ఉంటే ఆ ఇల్లు కలకలాడుతుందని మరొకసారి గుర్తు చేస్తూ, మరి ముగ్గులో బహుమతి కోసం చూడదు. మనం ఎలాంటి ఆలోచన మనలో ఉంది, మనం ఏ విధంగా ఏ కాన్సెప్ట్ వేసినామనేది ఆలోచన చేసినందుకే సంతోషించండి. భయపడడం కానీ బాధపడడం కానీ రెండు కూడా పెట్టుకోదు. ఈసారి పాల్గొన్నాం, మరి నెక్స్ట్ ఏ విధంగా వేస్తే మనం కూడా ఒక బహుమతిని పొందగలుగుతాం. మరి స్టేట్ వాళ్ళు పెద్ద బహుమతులు పెట్టిండ్రు, రాష్ట్రం అంతా కూడా మరి మొత్తం 15 లక్షల బహుమతులు
రాష్ట్రం అంతా చాలా గొప్ప మనసుతో ఆడవాళ్ళకి మనం సపోర్ట్ ఇవ్వాలి, ఆడవాళ్ళ తెలివిని ఇంకా కూడా మనం పెంపొందించాలనే ఉద్దేశంతో మరి చేతి పెట్టినందుకు మరొకసారి కృతజ్ఞత తెలుస్తూ మొదటి బహుమతి 6,000, 4,000 అట్లా పెట్టిండ్రు. చాలా సంతోషం. 3వ బహుమతి కూడా ఉంది. ఈ బహుమతులు గొప్ప కాదు, మన ఓపిక ఎంత ఉందనేది కూడా పరీక్షిస్తున్నారు. అంతేనా? 9 గంటల నుంచి ఇప్పటిదాకా చేసిందంటే మరి ఎంత శక్తితో మీరు ఉపయోగించి ఆ ముక్కులు చేయగలిగినదే మరి ఇక్కడ నిదర్శనం. అదే కాకుండా ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా ఆడవాళ్ళకే మొదటి కీట చేస్తుంది. బస్సు ఫ్రీ ఇచ్చిందా? అందరు ఎక్కిందా లేదా బస్సు? స్కూల్ పిల్లలు ఎక్కిందా బస్సు? ఆడపిల్లలు ఫ్రీ ఉందా? మరి మన ప్రభుత్వం కూడా ఆడవాళ్ళకి ముందుకు పంపించాలి, అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో కాన్సెప్ట్తో ఉన్నది. మరి మనమందరం కూడా ఈ మకర సంక్రాంతిలో మంచి రోజులు వచ్చే విధంగా ఆ దేవుని ప్రార్థిద్దాం. మనందరికీ ఆరోగ్య రాష్ట్ర ఆ మాతను, ఆ దుర్గామాతను కొలుద్దామని తెలియజేసుకుంటూ